ఒకసారి మన గులాబీలు చూడండి. ఇప్పుడే కొంచెం లైట్గా వర్షం పడ్డది. వర్షానికి అన్నీ వంగిపోయినాయి. ఎంత బాగున్నాయో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబీలకి మంచి ఫర్టిలైజరు. అది ఒక్కసారి కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా మనం వాడేసుకోవచ్చు. మనం గులాబీ మొక్కల్ని కూడా ఎంత తేలిగ్గా పెంచుకోవచ్చా అనిపిస్తుందండి. ఆ ఒక్క ఫర్టిలైజర్ కనుక మన దగ్గర ఉంటే సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి 10 రోజులకి 20 రోజులకి ఒక్కొక్క గుప్పెడు ఇచ్చామంటే ఇంకా మనం అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. దానికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మంచి మంచి చిగుర్లు, పూలు, కొన్ని వాడిపోతున్నాయి, కొత్త చిగుర్లు వస్తాయి. మనం ఎప్పుడైనా అవి అయిపోగానే పూలు కట్ చేసుకోవాలండి. ఎప్పుడు ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ మంచి కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి చూసారు అసలు ఎన్ని మొగ్గలు, ఎన్ని కొత్త చిగుర్లు. పూలన్నీ ఒకసారి అయిపోయినాయండి, మొత్తం కట్ చేసా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇది వట్టి మట్టి అండి, మామూలుగా మన గార్డెన్ సాయిలే. ఇది వచ్చి వెల్లిపాయ పొట్టు అండి. అంటే ఉల్లిపాయ పొట్టు కూడా కొంచెం కలిసిందిలే, కానీ ఎక్కువ శాతం వెల్లిపాయ పొట్టు. ఇది మనం కిచెన్ వేస్ట్ డ్రై ఎండిపోయింది, బాగా ఎండిపోయిన కిచెన్ వేస్ట్. ఇది మేకల ఎరువు అండి. ఇవి ఎగ్సెల్స్, బాగా ఎండబెట్టిన ఎగ్సెల్స్. ఇవి బనానాస్. ఇప్పుడు వీటితోటి మనం మంచి ఎరువు అండి. ఇందుట్లో నేను వేయంది ఏంటంటే టీ పొడి అండి. ఎందుకంటే టీ పొడి మనం ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అండి, ఎప్పుడంటే అప్పుడు. ఇందుట్లో వేసి మనం దాంట్లో వర్షం అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పురుగులు రావచ్చు అండి. మనం ఫ్రెష్ తీసుకుంటే బెటరు ఈ గులాబీ మొక్కలకు మాత్రం. అందుకని చెప్పేసి ఇందుట్లో వేయాలి. ఇప్పుడు ఇది గులాబీ మొక్కలకే కదండి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ చెప్పేది గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ ఇవన్నీ మనకి వేసుకోవటం తీసుకోవటం చేత కాదు కదా. కొంతమందికి జాబ్ హోల్డర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది, కానీ ఇవన్నీ చెయ్యాలా అన్న భయం ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఒక్కసారి కనుక మనం ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఉంచుకుంటే మనం ఎన్ని నెలలైనా కొంచెం కొంచెం గుప్పిడి వేస్తే చాలండి. మధ్యలో ఎరువు కూడా ఉంది ఇందుట్లో. మళ్ళీ మనం ఎరువుని కూడా చేర్చాల్సిన అవసరం లేదు. కిచెన్ వేస్ట్ అంటే అన్నీ ఉంటాయి. మేకల ఎరువు, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉన్నాయండి. మనకి ఎక్కువ నైట్రోజన్ కావాలంటే ఇంకా టీ పొడి రిచ్గా ఉండాలి. అది అచ్చం ఓన్లీ నైట్రోజన్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెం కొంచెం వేసేసుకున్నామంటే టీ పొడి సరిపోతుంది. నేను ఇప్పుడు ఇందుట్లో టీ పొడి వేయకుండా వర్షాలు వేస్తున్నాయి కదా, టీ పొడి అయితే వేయలేదు. ఫ్రెష్ది అయితే నా దగ్గర లేదు. ఇప్పుడు ఎండబెట్టింది అంత తడిసి ముద్దగా కొంచెం బాగా, అందుకని చెప్పేసి నేను ఇందులో కలపలా. ఇవి చాలా సెన్సిటివ్ అండి గులాబీ మొక్కలకు మాత్రం. చాలా మనం ఏది పడితే అది వేసి మనం లిక్విడ్లు ఇచ్చేటప్పుడు కూడా బాగా మైల్డ్గా ఇవ్వాలండి. ఎక్కువగా కనుక ఏముందిలే అని చెప్పేసి పోసామంటే ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది గులాబీ మొక్కలకి. బాగా డైల్యూట్ చేయాలి. ఒక 4-5 రోజులు అలా ఉంచేసేయాలి మనం లిక్విడ్ తయారు చేసుకొని. ఇవన్నీ చేతగాని వాళ్ళు మాత్రం ఇది మంచి ఎరువు అయినాక గుప్పెడు ఇచ్చుకున్నామంటే ఇంకా అసలు ఏది అవసరం లేదండి. మధ్యలో టీ పొడి, కాఫీ పొడి లాంటివి అప్పుడప్పుడు అవి ఇచ్చుకున్నారంటే ఇంకా మనం ఎరువులు వేసే పనే లేదు. ఇంకా వేరే ఇది ఒకసారి అదొకసారి అని చేసే పని లేకోకుండా ఒక్కసారి నెలకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి మొక్క సైజుని బట్టి, దాని ఏజ్ని బట్టి వేయాలండి. మనం మొక్క పెరగాలి కదా అని చిన్న మొక్కకి తీసపోయి ఇంత వేసినా మొక్క తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అందులో మళ్ళీ చిన్న మొక్కలు వేసుకోవటం కూడా మనకి టాలెంట్ తెలవాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద కుండీలలో చిన్న చిన్న మొక్కలు మాత్రం అస్సలు వేయొద్దు. ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం చిన్న కుండీనే మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ మొక్కకి మనం ఇచ్చే నీళ్ళు సరిపోతాయి. మనం పెద్ద కుండీ పెట్టేసి చిన్న మొక్కను వేస్తే ఆ నీళ్ళు ఎక్కువైపోయి మొక్క ఏర్లు పాడైపోతాయి, కుళ్ళిపోతాయి, మొక్క కూడా చచ్చిపోతుంది. అందుకని చెప్పేసి మనం సైజు చూసుకోవాలన్నమాట. ఫస్ట్ పెట్టేటప్పుడు చిన్న చిన్న దాంట్లో పెట్టేసుకొని తర్వాతకి రీపాట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇదైతే బాగా కలిపేసామండి మొత్తం. ముందు అన్నీ కలిపి అరటిపండ్లు, ఉల్లిపాయ పొట్టు అదంతా
మా విజయాన్ని గ్లౌజులు వేసుకోమంటే అసలు వేసుకోదండి. ఏమున్నా ఇందుట్లో వేసుకోవడానికి ఏమైద్ది అంటది. అవి పెంకులు గిరిగిపోతాయి అని చెప్పినా కూడా ఏం కాదులే అంటది. అందుకే ముందు మట్టి అరటిపండ్లు అన్నీ బాగా కలిపాక ఇది పొట్టు వేయించేది, ఎగ్ సేల్స్ వేయించేది. నేను ఇదివరకు ఒకసారి చేశానండి. కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ చూస్తారని చెప్పేసి మళ్ళీ చేస్తున్నా. కాకపోతే అప్పుడు ఇవన్నీ వేయలేదు నేను, మేకల ఎరువు అదేమి వేయలేదు. ఇప్పుడు ఎరువు కూడా వేసేసాను అనమాట. ఇక మనం మొక్కకి ఇచ్చుకునేటప్పుడు ఎరువు కూడా వేసుకునే పని లేదు. కిచెన్ వేస్ట్, డ్రై కిచెన్ వేస్ట్ అండి ఇది, తడిది కాదు, పచ్చిది కాదు, బాగా ఎండిపోయింది. కొంచెం నేను కేక్ కూడా వేసేస్తున్నా. దీనికి తడి తొందరగా పీల్చుకోవటానికండి వరిపొట్టు వేస్తే ఏమైందంటే కొంచెం లూజ్గా ఉంటుంది. మన కిచెన్ వేస్ట్ తయారైనాక ఇది మొత్తం లూజ్గా ఉంటే మనం మొక్క ముందు పైన వేసుకున్నా కూడా ఇంకా గట్టి పడిపోదు అన్నమాట. లేకపోతే మనం మొక్క దగ్గర కొంచెం వేసామనుకోండి, అప్పుడు ఏమైందంటే గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు లూజ్గా ఉంటుంది అన్నమాట. కంపోస్ట్ కూడా తయారయ్యాక హెల్దీ కంపోస్ట్ అండి. అసలు ఇందుట్లో ఏమి ఇంత కూడా పురుగులు వస్తాయని కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా అవుతుంది, వాసన వస్తుందని కానీ ఏమి ఉండదండి. అందుకని చెప్పేసి నేను ఆకులతో బదులు ఇది వేసేసాను అనమాట. వరిపొట్టు పీల్ చేసుకుంటుంది, తడి తొందరగా అయిపోతుంది, మంచి డ్రైగా ఉంటుంది. కిచెన్ వేస్ట్ కూడా మన కంపోస్ట్ కూడా తొందరగా అవుతుంది. ఎప్పుడైనా మట్టి ఏది మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకున్నా మట్టి ఎక్కువ ఉండాలండి. మట్టి ప్రతి దాన్ని అది అబ్జర్వ్ చేసుకోగలిగింది. మట్టి ఉంటేనే మనకి కంపోస్ట్ తొందరగా తయారవుతుంది. సగం మట్టి సగం కంపోస్ట్ ఉంటే అసలు ఒక్కసారి పెట్టేసుకోవచ్చు అండి, ఒక 10 రోజుల గ్యాప్లోనే మొక్కలు. మనం దీన్ని అచ్చం మనకి కంపోస్ట్ కావాలి కాబట్టి, కిచెన్ కంపోస్ట్ కావాలి మొక్కలకి మొదట్లో కాకుండా మనం పైన వేసుకోవటానికి, మొదట్లో కొంచెం వేసుకోవటానికి వాటికి కావాలని చెప్పేసి మనం ఇట్లా డైరెక్ట్ చేసుకుంటున్నాం. ఇదే మనం మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు సగం అది సగం ఇది సగం వేసేసుకుంటే 10 రోజుల్లోనే మొక్క పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం టబ్బుకి ఎత్తేసాక దీనిపైన మళ్ళీ కొంచెం లైట్గా మట్టి వేస్తానండి. మట్టి వేస్తే తొందరగా అయిపోతుంది. ఏమి చీమలు కానీ పురుగులు కానీ ఏమి రావండి అసలు. దాని మీద కొంచెం మట్టి వేసేస్తున్నా, అది అవపడకుండా కవర్ చేస్తానికి. ముందు మెయిన్ దోమలు వాలకూడదండి. దోమలు గుడ్లు పెట్టినాయి అంటే చాలా డేంజర్ మన కంపోస్ట్కి. ఇంపలగా నొక్కేసేసి పైన బస్తా కప్పేస్తే ఏమి వాలకుండా ఇంత తేలిగ్గా పండించు. ఇది కనుక మనం మంచి కంపోస్ట్ తయారయ్యాక చూపిస్తాను మళ్ళా. ఇంకా కప్పేసి ఒక నెల రోజులు నెల 2 నెలలు అయ్యాక మనం మంచిగా చెట్లకు ఇచ్చుకోవచ్చండి. ఇంతేనండి.